రైల్వే డిపార్ట్మెంట్ లో రెడ్ హాట్ ఛాన్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసింది. అరౌండ్ 8,850 గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకొస్తున్న ఈ రోజుల్లో ఏ జాబ్ కి సెక్యూరిటీ లేదు, ఒక్క గవర్నమెంట్ జాబ్ కి తప్ప. ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఫస్ట్ అయితే కనుక మనం డీటెయిల్స్ చూద్దాం. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ డేట్ ఏంటి, అలానే మీకు ఎగ్జామ్ ఫీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీస్ చూడండి. అరౌండ్ 8,850 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ శాలరీ ఒకసారి చూడండి, స్టార్టింగ్ శాలరీ 25,000 to 40,000 వరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇంకా డీటెయిల్స్ చూద్దాం. చూడండి, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మీద జాబ్స్ ఉన్నాయి, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ మీద జాబ్స్ ఉన్నాయి. అలానే డిగ్రీ మీద కూడా జాబ్స్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ జాబ్స్ ఇవేమో డిగ్రీ మీద ఉంటాయి. అదే మీకు క్లరికల్ జాబ్స్ ఉన్నాయి, అవి ఇంటర్మీడియట్ సరిపోద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏజ్ లిమిట్ చూడండి, అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. అదే మీకు గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఫినిష్ చేసుకున్నారో, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా సరే మీకు 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ ఒకసారి పోస్ట్ నేమ్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, స్టేషన్ మాస్టర్, ట్రైన్ మేనేజర్, అలానే ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇవన్నీ మీకు గ్రాడ్యుయేషన్ మీద జాబ్స్ అనమాట, అంటే డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి. ఈ కింద ఏవైతే 4 ఉన్నాయో ఇవి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఉంటుంది అనమాట. ఓకేనా. కరస్పాండింగ్ వేకెన్సీస్ చూడండి, డిగ్రీ మీద ఏమో మనకి 5,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అదే ఇంటర్మీడియట్ మీద అయితే కనుక మీకు 3,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అప్లికేషన్ డేట్స్. డిగ్రీ చేసిన వాళ్ళకి 21 అక్టోబర్ నుంచి అప్లికేషన్ ఓపెన్ అవబోతుంది. అండ్ 20th నవంబర్ ఇస్ లాస్ట్ డేట్. లాస్ట్ దాకా అవద్దు, ఇప్పుడే అప్లై చేసేద్దాం. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి చూడండి, 28 అక్టోబర్ నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. 27th నవంబర్ ఇస్ లాస్ట్ డేట్. ఓకేనా. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఇచ్చారో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూస్తే 500 ఫర్ జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్. ఓకేనా. 250 అయితే కనుక మీకు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ స్టూడెంట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి 250 ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీ. ఓకేనా. సో అప్లై చేసేసిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. జస్ట్ చాలా మంది అప్లై చేసాం కదా అని వదిలేస్తారు. అలా కాదు, మీకు ఎగ్జామ్ వచ్చేసరికి 100 మార్క్స్ జరగబోతుంది. సో ఇందులో మీ యొక్క అథమెటికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్, జనరల్ సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నిటి మీద మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫర్ ప్రాపర్ గైడెన్స్ యూ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్ ఫోకస్ 40 అకాడమీ. ఈ యాప్లో మీకు స్ట్రక్చరల్గా కోర్సెస్ అనేవి రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. డైలీ మాక్ టెస్ట్తో పాటు డైలీ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మేము యూట్యూబ్లో కూడా డైలీ లైవ్ సెషన్స్ ఇవి ప్లాన్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.